ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న భారత్ రక్షణ రంగంలో రికార్డులను తిరగరాస్తోంది. దిగుమతులపైన ఆధారపడడం తగ్గించి దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తులను పెంచుతోంది. మరి 2024లో రక్షణ రంగంలో మనం సాధించిన ప్రోగ్రెస్ ఏంటి? కొత్త సంవత్సరంలో రక్షణ రంగం టార్గెట్స్ ఏంటి? వివిధ దేశాలతో ఒప్పందాలు, ప్రైవేటు రంగాన్ని కూడా కేంద్రం భాగస్వామ్యం చేసుకోవడంతో ఎంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 2024లో రక్షణ రంగ ఉత్పత్తులు 1,26,887 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 16.7% అధికం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 1,08,684 కోట్లుగా ఉంది. మొత్తం రక్షణ రంగ ఉత్పత్తుల్లో 79.2% ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వస్తే మిగిలిన 20.8% ప్రైవేటు రంగం నుంచి వచ్చినవి. 2025లో 1.75 లక్షల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 38% వృద్ధిని సాధించాలి. డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 21,083 కోట్లకు చేరాయి. గత 3 ఏళ్లుగా 12,300 రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ తయారు చేసింది. కొత్తగా ప్రకటించిన 5వ జాబితాలో మొత్తం 346 రకాల ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించారు. ఇక దేశీయంగా తయారీ విషయానికొస్తే స్పెయిన్ తో డీల్లో భాగంగా ఇప్పటికే గుజరాత్ మధోదరలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ C-295 ఎయిర్ క్రాఫ్ట్ లను రూపొందిస్తుంది. ఇండియన్ లైట్ ట్యాంక్ ILT జోవార్ ఒక మైలురాయిని సాధించింది. 4,200 మీటర్ల ఎత్తులో వివిధ రౌండ్లలో చేపట్టిన ఫైరింగ్ లో మంచి ఫలితాలను ఇచ్చింది. నిర్దిష్ట లక్ష్యాలను అది సాధించినట్లుగా గుర్తించారు. భారత రక్షణ శాఖ మొత్తం 31 MQ-9B ఎయిర్ క్రాఫ్ట్ లను అందించడానికి అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీటిని RPS గా పిలుస్తారు, అంటే రిమోట్లీ హైలైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ గా పిలుస్తారు. అలాగే జనరల్ అటామిక్స్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో మరో ఒప్పందం సాగింది. ఇది RPAS హెలికాప్టర్ల మెయింటెనెన్స్ కోసం ఉద్దేశించబడింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేసుకున్న ఒప్పందాలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. 26,000 కోట్లతో Su-30 MK ఎయిర్ క్రాఫ్ట్లకు 240 AL-31FB ఏరో ఇంజన్లు రూపొందించడానికి 13,500 కోట్లతో 12 Su-30 MK ఎయిర్ క్రాఫ్ట్లు రూపొందించడానికి కాంట్రాక్ట్ కుదిరింది. ఇండియన్ ఆర్మీ కోసం 25, ఇండియన్ కోస్ట్ గార్డ్ల కోసం 5 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లకు సంబంధించి 2 వేరువేరు కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. వీటి విలువ 8,073 కోట్లు. 5,249 కోట్లతో R&D, 33 ఏరో ఇంజిన్స్ కోసం 2,890 కోట్లతో ఇండియన్ నేవీ కోసం 25 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 11 శక్తి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కోసం 2,269 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మాస్ క్షిపణుల తయారీకి 19,518 కోట్లతోనూ, వాటిని నౌకల మీద వినియోగించే క్షిపణుల తయారీకి 988 కోట్లతో మరో ఒప్పందం కుదిరింది. ఇవన్నీ భారత రక్షణ శాఖ ఈ ఏడాది సాధించిన ఘనతల్లో కొన్ని. 2029 నాటికి డిఫెన్స్ ఉత్పత్తులు 3 లక్షల కోట్లకు, డిఫెన్స్ ఎగుమతులు 50,000 కోట్లకు చేరాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.